అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమైతే పానీపూరి తినబోతున్నాము. మా తమ్ముడు ఇంకా నేను చాలా రోజుల నుంచి పానీపూరి తిందామనేది అనుకున్నాము. మా మమ్మీని పానీపూరి తిందామని అడిగితే ఇంట్లోనే చేసుకుందామనేది అన్నది. అందుకనే మా డాడీ పానీపూరి బయటికి వెళ్ళి తెచ్చాడు. మేమేమో మా మమ్మీ మిగతాయన్నీ మా మమ్మీ చేసింది. మీరు కూడా వీడియో చూడండి. ఫస్ట్ మనం పానీపూరి కర్రీ చేయాలంటే ఆలుగడ్డలు మరియు బఠానీలు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చాక ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఇంకా బఠానీలు చాలా మెత్తగా ఉడికింది. ఆలుగడ్డ ఇంకా బఠానీలు కుక్కర్లోకి వెళ్ళి సపరేట్ బౌల్లో వేసుకొని ఆలుగడ్డ పొట్టు అయితే నీట్గా తీసుకోవాలి. ఆలుగడ్డలు చల్లగా అయిన తర్వాత వీటిని మనం మెత్తగా కలుపుకోవాలి. ఉడికిన బఠానీలు కూడా ఇందులో వేసుకొని మంచిగానైతే మెత్తగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అయితే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రసం చేసుకోవడానికి 1 కప్పు పుదీనా, ఇంకొక కప్పు కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ మిక్స్ చేసింది ఒక బౌల్లో వేసుకొని సరిపోయేంత నీళ్లు కలుపుకోవాలి. దీంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మేము కొంచెం కారపొడి వేసుకున్నాం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే దీంట్లో 2 నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలి. చివరిగా ఇవన్నీ బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. అలాగే కర్రీలో సగం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఫైనల్గానైతే పానీపూరి కర్రీ అండ్ రసం కూడా రెడీ అయిపోయింది. తర్వాత మేము తినడానికి ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో మేము కొత్తిమీరని కూడా కట్ చేసుకొని అయితే వేసుకున్నాం. ఇప్పుడు మేము తినడానికి అన్నీ రెడీ అయిపోయాయి. ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర కర్రీ, రసం అండ్ పానీపూరి.
మా తమ్ముడు ఇంకా నేను చాలాసేపటి నుంచి రెడీగా ఉన్నాము తినడానికి. మాకు చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. మా అమ్మ అయితే అందరూ తినడానికి పానీపూరిలో కర్రీ అయితే వేసి పెడుతుంది. నేనేమో మా మమ్మీకి తెలియకుండా ఒక పానీపూరి అయితే తీసుకొని తినేసాను. మా తమ్ముడికేమో ఇంకా పెట్టట్లేదు అనేసి మా తమ్ముడు అలిగిపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్. పానీపూరీలు అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మా తమ్ముడికైతే ఎక్కువైపోయి తినలేకపోయాడు.